సో ఏమనుకుంటా ఉన్నారు? కొత్త పార్టీ అనే తెరపైకి వస్తూ ఉన్నది. హరీష్ రావు బీజేపీలో కానీ చర్చ జరుగుతూ ఉంది. నిజమేనా ఇవన్నీ? కొన్ని ఇప్పటికి ఇప్పుడు జరగవచ్చు, కొన్ని ముందు జరగవచ్చు. ఒక 3 పార్టీలు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో, ప్రాంతీయ పార్టీలు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుంచి ఇంకో పార్టీ. బాధ అనిపించే అంశం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాలేదు. కాకముందే ఈ అవతల పార్టీ వాళ్ళకి ఇబ్బంది అయ్యో, వాళ్ళకి వేరే రకంగా వాళ్ళు వచ్చి వేరే పార్టీ ఫామ్ చేసుకోవడమో, ఇంకో పార్టీ తోటి పోవడమో డిఫరెంట్. కానీ ఆ పార్టీని దించడానికి మా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు, బయట నుండి ఉన్న వర్గాల వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వేరే పార్టీ ఫామ్ చేసుకోవాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిస్తే ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, ఎక్కడ ఈ లోపము, ఎందుకు ఈ సమన్వయం లేకపోతుంది అని బాధ అనిపిస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక పార్టీ పుట్టబోతుందా? నో, మా కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, బీఆర్ఎస్ పార్టీని దించిన ఎవరైతే మేధావులు అనుకోండి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ఓకే, కాంగ్రెస్కి సపోర్ట్ కాంగ్రెస్ చేసేవాళ్ళు కాంగ్రెస్ చేసిండ్రు, బీజేపీ చేసేవాళ్ళు బీజేపీ చేసిండ్రు. అల్టిమేట్గా బీఆర్ఎస్ని దించాలని అనుకున్న వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కాలేదు. ఓకే, కాకముందే అప్పుడు సమర్థించిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పార్టీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని దేశ విదేశాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళతోటి చర్చలు, ఆ రకంగా రూపకల్పన ఎందుకు జరుగుతుంది అది అర్థం కావట్లేదు. సో మీరు వాళ్ళకి ఒక నిమిషం, వాళ్ళకి 10 సంవత్సరాల టైం ఇచ్చిండ్రు, కానీ ఇక్కడ మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాలేదు. మరి ఇది మా ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టడానికి చేస్తుండ్రా, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేస్తుండ్రా, లేకుంటే ఇక్కడ మరి పార్టీకి ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ఆలోచన చేస్తున్న వాళ్ళకు మధ్యలో ఏదైనా తేడా ఉందా, అదే అర్థం కావట్లేదు. అంటే మార్పు కోసం ఎవరైతే భాగస్వాములు అయినారో, పార్టీతో సంబంధం లేని వాళ్ళు కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన ఉన్నారని మీరు అంటూ ఉన్నారు. కానీ మీరు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు తెరపైకి వచ్చి కొత్త పార్టీ తీసుకొస్తూ ఉన్నారని మీరు ఎందుకు అనుకోవట్లే? నో, నేను అనట్లేదు. అది ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మీరు అడిగినారు కదా, పార్టీ వస్తుందా అని, దాని పరంగా నేను చెప్పిన అంతే తప్ప వేరే విధంగా కాదు. సో మార్పు కోసం భాగస్వాములు అయిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్న వాళ్ళు ఒక పార్టీ తెరపైకి వస్తుంది, ఇంకా 2 పార్టీలు అన్నారు, మొత్తం ఓవరాల్గా 3 పార్టీలు అన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి ఇంకో పార్టీ రాబోతా ఉందో, హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతా ఉండో, లేదంటే బీజేపీలోకి పోబోతున్న చర్చ జరుగుతూ ఉంది. సో మీకున్న ఇన్ఫర్మేషన్? హరీష్ రావు ఆలోచన రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. మీకే సాధ్యమైతే చెప్పాలంటే, అంటే ఏం జరుగుతుందో మీకే తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. డెఫినెట్గా దానికి ఒక సమయం సందర్భం ఉన్నప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తా. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్నను, తన పాలనను మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. మా ముఖ్యమంత్రి గారు కూడా చిన్న స్థాయి పెద్ద స్థాయి అని చూడకుండా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనేది ముఖ్యమంత్రి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అల్టిమేట్గా ఒకే లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రకంగా ఆగమాగం చేయాలి, కూల్ చేయాలన్న ప్రయత్నం జరుగుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? డెఫినెట్గా ఆ ప్రయత్నాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. అయినా కూడా అది ఎప్పుడైతే రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రో ఆ రోజు నుంచే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా రేవంత్ అన్న వాటిని గట్టిగా అవతల వాళ్ళని తట్టుకుంటూ, ఇటు పాలన చేసుకుంటూ, ఇటు ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో ఒక పిసిసి అధ్యక్షునిగా, ఒక ముఖ్యమంత్రిగా అందరినీ సమన్వయం చేసుకుంటూ తను పాలన చేస్తున్నారు కదా, తట్టుకుంటున్నారు కదా. కానీ మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులే ఈ 3 పార్టీలను మీరు ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు, మీ పార్టీలో ఉన్న ఓ వర్గమే ఈ 3 పార్టీలను తెరపై తీసుకొస్తుంది అనుకోవచ్చా? లేదు, అది కాదు, కానీ వేరే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వినికిడి. కానీ అల్టిమేట్గా మీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా ఈ 3 పార్టీలు తెరపైకి వస్తే ఒకవేళ? అదే నేను అనేది, నేను కోరుకునేది కూడా అదే. తెలంగాణ ఇచ్చిన పార్టీ మాది. గతంలో ఉన్న ప్రభుత్వ మాయ మాటలకు, మభ్య మాటలకు ప్రజలు
మభ్యపోయి అప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. ఇప్పుడు వాస్తవాలు గ్రహించుకొని మాకు అధికారం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీకి. మా ప్రభుత్వమే కంటిన్యూ అవ్వాలి 5 సంవత్సరాలు. డెఫినెట్గా మేమే పాలన చేయాలి, మా ముఖ్యమంత్రి పాలన చేయాలి అనేది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి రేవంత్ అన్న వరకు కూడా ఉంటుంది. సో అలాంటి ఛాన్స్ ఎవరికి ఇవ్వకుండా రేవంత్ అన్న గారు చూసుకోవాల్సిన అవసరం ఉంది. పదవులు రానోళ్ళనైనా పదవులు వచ్చిన వాళ్ళనైనా అందరినీ ఒకే రకంగా కలుపుకొని, పదవులు వచ్చిన వాళ్ళకంటే ఇంకా పదవి రాని వాళ్ళకే అన్న మాట్లాడుకోవాలి, ప్రయారిటీ ఇవ్వాలి. కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం రేవంత్ అన్న మీద ఉంది. రేవంత్ అన్న కూడా చాలామందికి మాట ఇచ్చున్నారు. ఇప్పుడు రాబోతున్న 3 పార్టీలు అంటా ఉన్నారు. సో ఏ పార్టీ తోటి రమ్యారావు గారు జత కట్టబోతా ఉన్నారు? ఇప్పటి వరకు ఏ పదవి రాలే కాబట్టి మీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా? అస్సలు లేదు. డెఫినెట్గా నాకు పదవి వస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. పదవి వస్తుంది, వచ్చినా రాకపోయినా పార్టీలో ఉంటా అంటున్నారు. రాకపోయే సమస్య లేదు ఇక్కడ, వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. నాకు రేవంత్ అన్న మాట ఇచ్చిండు, ఎలక్షన్స్కి ముందే మాట ఇచ్చిండు నాకు. కానీ అవసరాల కోసం చాలా మందికి మాట ఇస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. సో రమ్యారావు గారు రేవంత్ రెడ్డి మాటను ఎట్లా నమ్ముతున్నారు? డెఫినెట్గా నమ్ముతున్నా. నమ్మకం అనేది రేవంత్ అన్న నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకం కోల్పోవద్దు అనేది రేవంత్ అన్న కాపాడుకోవాల్సిన అవసరం. ఓకే.